లోకల్ ఫైట్ ను కమల్నాథులు లైట్ తీసుకుంటున్నారా? ఎలక్షన్ ఫైట్ లో నిలబడతారా, తడబడతారా? క్యాడర్ ను లీడర్లుగా మారుస్తారా, వదిలేస్తారా? లోకల్ వార్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? తెలంగాణ పల్లెల్లో ఓవైపు దసరా సందడి మొదలైంది. మరోవైపు లోకల్ వార్కి ప్రధాన రాజకీయ పక్షాలు రెడీ అవుతున్నాయి. రిజర్వేషన్లు ఆశావహుల హడావుడి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో కనిపిస్తున్నాయి. కాషాయ పార్టీలో మాత్రం చడీ చప్పుడు లేదు. లోక్సభ స్థానాలు గెలిచారు, లోకల్ క్యాడర్తో పనేంటి అన్నట్లుగా నాయకత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలంటే క్యాడర్ను లీడర్లుగా మార్చే ఎన్నికలని అంటారు. అలాంటి వాటిపై కాషాయ పార్టీ దృష్టి పెట్టకపోవడంపై క్షేత్రస్థాయి నేతలు నారాజవుతున్నారు. పార్టీలో అంతర్గత పోరుతో నేతలు సతమతమవుతున్నారని కాషాయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన తరువాత ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీపై పలువురు నేతలు ఆగ్రహంగా ఉన్నారట. తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రగిలిపోతున్నారట. ఈ నేపథ్యంలో లోకల్ వార్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ ఆయా ఎంపీలకు, పార్టీ నేతలకు మధ్య పొసగడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ లోక్సభ నియోజకవర్గాల వరకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తేనే ఎన్నికల ఫైట్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులకు, ఎంపీలకు మధ్య క్యాడర్ నలిగిపోతుందని సీనియర్లలో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల్లో సత్తా చాటితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలమని కాషాయ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కమల సారథి రామచంద్రరావు ముందున్న పెద్ద సవాల్. ఈ ఎన్నికల సవాల్ను ఆయన ఏ విధంగా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.